ప్రయారిటీ ఏంటో చూడండి. ఫస్ట్ మనం తెలంగాణ చదువుదాం. సగం సగం కాంగ్రెస్ బీజేపీలకు 8 స్థానాలు. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్కు రెండింటిలో 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం. ఫస్ట్ అప్డేట్ చూద్దాం. అంటే ఏం జరిగింది నిన్న ఎలక్షన్లో చాలామందికి క్లారిటీ లేదు. బీఆర్ఎస్ ఎన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది, ఎన్ని చోట్ల సెకండ్ ప్లేస్లో ఉందని. సో ఈ వార్త మనం అప్డేట్గా చూద్దాం. బీఆర్ఎస్కు రెండింటిలోనే 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం. బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే తెలంగాణలో 14 లోక్సభ స్థానాల్లో 3rd ప్లేస్లో ఉన్నది, రెండింట్లో మాత్రమే సెకండ్ ప్లేస్లో ఉన్నది. కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్ అయిపోయిందో కమలం పార్టీ స్ట్రెంథన్ అయింది, అది ఊహించింది. అందుకే కదా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ను ఆక్యుపై చేయాలంటే బీఆర్ఎస్ లేకుండా పోవాలి, అదే ప్లాన్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఎవరు? రఘువీర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ అయిండు, జానారెడ్డి కొడుకు. 5.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఎక్కడెక్కడ అంటే ఏ నియోజకవర్గం అంటే ఇది అక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక్కసారి చూద్దాం. ఇది అత్యధిక మెజారిటీ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ అట. నీదేనా పాష ఇది? ఒక్కసారి చూడండి. ఇక్కడ 7 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నల్గొండ పార్లమెంట్ పరిధిలో. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 1,54,019 ఓట్ల మెజారిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ సైదిరెడ్డి కూడా ఆయన లోకల్ మాజీ ఎమ్మెల్యేని, ఆయన బీజేపీలోకి వచ్చిండు. సో ఆయనకు కూడా ఓట్లు బల్లే. 1,54,019 ఓట్లు ఇక్కడ వచ్చినాయి. నాగార్జున సాగర్లో 76,488 ఓట్ల మెజారిటీ వచ్చింది. దేవరకొండలో 68,720 ఓట్ల మెజారిటీ వచ్చింది. మిర్యాలగూడలో 68,680 ఓట్ల మెజారిటీ వచ్చింది. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి నియోజకవర్గం, ఇది బీఆర్ఎస్ విషయానికి వస్తే మనం 69,320 ఓట్ల మెజారిటీ వచ్చింది. కోదాడలో 95,737 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఉన్న 2 నియోజకవర్గాల్లో దాదాపు 1,00,000 మెజారిటీ ఇచ్చారు. సో అంతా దాదాపు 5,50,000 ఓట్ల మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలిచిండనమాట. ఎంఐఎందే హైదరాబాద్. సో ఫస్ట్ రౌండ్లో ఏదో కొంత పోటీ ఇచ్చిరా, జనరల్గా ఎప్పుడూ జరిగేదే. బట్ మిగతా రౌండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఎందుకంటే అక్కడ మెజార్టీగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువ కాబట్టి అల్టిమేట్గా అక్కడ అసదుద్దీన్ ఓవైసీనే గెలుస్తాడు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హస్తం జయకేతనం. శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. అక్కడ లాస్యనందిత సాయన్న కూతురు, ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది, ఎమ్మెల్యే అయింది. రెండోసారి మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి లాస్యనందిత సోదరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఆమె 3rd ప్లేసు, బీజేపీ 2nd ప్లేస్ అనుకుంటాను, ఐ థింక్ నేను అనుకోవడం. కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడ్డాయి ఒక్కసారి చూడండి. ఈ ఓట్ల శాతాన్ని చూడండి. కాంగ్రెస్కి 40.10% ఓట్లు పడ్డాయి. బీజేపీకి 35.08% ఓట్లు పడ్డాయి. సో ఒక 5% ఓట్ డిఫరెన్స్ ఉన్నది. 8 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 8 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. బీఆర్ఎస్ 16.68% పడిపోయింది. 40% ఉన్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16% పడిపోయింది. ఈ పార్టీ పతనావస్థకి, ఈ పార్టీ అధపాతాలనికి తొక్కబడుతుందనడానికి ఈ పర్సంటేజ్ నిదర్శనం. అన్నావు కదా నువ్వు, ఎప్పుడు 39 స్థానాలు మేము గెలిచినాం, అయినా మాకు కాంగ్రెస్కి జస్ట్ 1.8% 2% తేడా ఉందండి, ఇది గెలుపా అని అన్నాడు. మరి ఏదయ్యా నీ పర్సంటేజ్? ఏది నీ పర్సంటేజ్? 40% నుంచి 16%కి పడిపోయినావు. ఎక్కడ పోయింది ఓటింగ్ అంతా? ఎందుకు నిన్ను నమ్మలే? చేతుల కర్ర పట్టుకొని బండెక్కి రోడ్ షో చేసినావు కదా, అయినా జనం నిన్ను విశ్వసించలే కదా. కారణం ఏంటి? ఇప్పటికైనా తెలుసుకోండి. మీ అహంకారమే మిమ్మల్ని ఓడిస్తున్నది. ఈ అవినీతి ఇవన్నీ తర్వాత, మీ అహంకారమే, ప్రజలనే తప్పుబట్టే మీ తీరు, నీ కొడుకు నీ కూతురు చేస్తున్న వ్యవహారమే నీ పార్టీ ఓటమికి కారణమవుతున్నది. ఇప్పటికైనా గమనించి పార్టీని బతికించుకునే ప్రయత్నం చెయ్యి. ప్రజల మద్దతు కాంగ్రెస్కే, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలపైన రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బీజేపీనే. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లీస్ పోటీ చేసింది. ఏపీ ప్రజలు అద్భుత తీర్పిచ్చారు. కిషన్ రెడ్డి.
హస్తరేఖలు వికసించాయి, కమలం గుబాలించింది, కారు మాత్రం కదలను అని మొరాయించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తీరిది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరిసగం సీట్లు పంచుకున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా చతికిలబడింది. హైదరాబాద్లో ఎంఐఎం యథావిధిగా జయకేతనం ఎగరవేసింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో బీజేపీ కాంగ్రెస్కు ఉపశమనం లభించగా బీఆర్ఎస్కు తీవ్ర నిరాశ మిగిలింది. 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే 5 స్థానాలు అధికంగా సాధించింది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, 2019 లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్సభ పోరులో 8 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 14 లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికే పరిమితమైంది. కేవలం ఖమ్మం, మహబాద్లో మాత్రమే ఆ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కరీంనగర్లో కూడా పోయింది. వినోదరావు ఆయన ఫ్యామిలీ తరపున పోటీ చేసిన వ్యక్తి కూడా 3rd ప్లేస్లో ఉన్నాడు. మెదక్లో కూడా వెంకట్రామిరెడ్డి పోటీ ఇచ్చిండు. కొన్ని రౌండ్స్లో సిద్దిపేట వచ్చినప్పుడు టాప్లోకి వచ్చిండు, 1st ప్లేస్కి, చివరికి 3rd ప్లేస్కి వెళ్ళిపోయిండు. సిద్దిపేటలో 80,000 మెజారిటీ సాధించిన హరీష్ రావు ఇవాళ అక్కడ ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ 30,000 మాత్రమే. మరి మిగతా 50,000 ఎక్కడ పోయినాయి? 12 వస్తాయి, 13 వస్తాయి అన్నారు కదా. గజ్వేల్లో నీ మెజార్టీ ఎక్కడ పోయింది? సిద్దిపేటలో నీ మెజార్టీ ఎక్కడ పోయింది? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో మీ మెజారిటీలు ఎక్కడ పోయినాయి? 12, 13 పక్కన పెట్టండి. మీ సొంత నియోజకవర్గాల్లో కూడా మీరు మీ మెజారిటీని ఎందుకు నిలుపుకోలేకపోయినారో ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పండి. దట్స్ ఆల్. అంత ఇంకేం అక్కర్లే. కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చూస్తే ఏ ఎన్నికల్లో కూడా 0 ఫలితాలు రాలేదట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఆకస్మిక మృతితో అనివార్యమైన కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ జయకేతనం ఎగరవేశారు. సో ఇట్లా నిన్న ఎలక్షన్ జరిగింది. ఈయన చూడిగో మళ్ళీ ఫినిక్స్ పక్షిలా పుంజుకుంటామట కేటీఆర్. ఏది ఇది ఏమన్నా భూములు అనుకున్నావా? ఫినిక్స్ కంపెనీ అనుకుంటున్నావా? ఏంది ఇది? ఫినిక్స్ కంపెనీ అనుకుంటున్నావా? ఫినిక్స్ పక్షిలా పుంజుకుంటాడట. ఏంది పుంజుకునేది? ఫస్ట్ నువ్వు లెక్క చెప్పు. 12, 13 సీట్లు వస్తాయి మాకు అని అన్నావు కదా. ఏది నీ సీట్లు ఏది? నీ కథ ఏది? చెప్పాలి. ఆ లెక్క చెప్పు ఫస్ట్. రెండిట్లో మీరు 2nd ప్లేస్. మొత్తం మిగతా 14 స్థానాల్లో 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. మొత్తం 15 స్థానాల్లో ఎంఐఎం గెలిచినది పక్కన పెడితే మిగతా 14 స్థానాల్లో మీరు ఖతం అయిపోయారు. 40% ఉన్న ఓటు బ్యాంక్ 16% పడిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారా లేకపోతే ఇదే తీరుగా వ్యవహరిస్తారా? ప్రజా తీర్పును గౌరవిస్తాం. హరీష్ రావు ఎటుపోయింది? సిద్దిపేటలో 80,000 మెజార్టీ 30,000కి పడిపోయింది. చెప్పాలి, మీరు అంతా ఆన్సర్ చెప్పాలా. ఫస్ట్ మీరు చెప్పాల్సింది మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ నాయకులకు చెప్పాలా ఆన్సర్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ పెట్టిరు కదా. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ పెట్టిరు బీఆర్ఎస్కి సంబంధించి. వాళ్ళు ఏ రకంగా మీ మీద విరుచుకుపడ్డారు మీటింగ్స్లోనే కార్యకర్తలు? వాళ్ళ మనోభావాలను ఏమైనా మీరు పరిగణలోకి తీసుకున్నారా? సో ఇది నిన్న తెలంగాణలో జరిగిన ఓవరాల్ రిజల్ట్. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. 8 సీట్లు, చెరో 8 సీట్లు వీళ్ళకి వచ్చినాయి. బీఆర్ఎస్ 0 సీట్స్. ఇది నిన్న ఓవరాల్గా తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించిన వ్యవహారం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. జస్ట్ అప్డేట్ చూస్తున్నాం, మనం విశ్లేషణ మళ్ళీ చేద్దాం. అప్డేట్స్లో